అందరికీ నమస్కారం. వెల్కమ్ టు Z4 న్యూస్ మార్నింగ్ విత్ వికే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ గౌడ్. ప్రతిరోజులాగే న్యూస్ పేపర్స్ అనాలిసిస్ని మనం గమనిస్తే మొదటగా ఈనాడు న్యూస్ పేపర్లో మొన్న జరిగినటువంటి దుశ్చర్య, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఏదైతే కాశ్మీర్లో అమాయక ప్రాణాలను బలి తీసుకుందో, ఏ తప్పు చేయనటువంటి టూరిస్టులుగా ఉన్నటువంటి ప్రజలను కూడా బలి తీసుకున్నటువంటి టెర్రరిస్ట్ భూతానికి సంబంధించిన వార్త ఇది సీమాంతర కుట్రే. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్రదాడి, హంతకుల భరతం పడతాం, సూత్రధారులను దోషులుగా నిలబెడతాం. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ సమితి స్పష్టీకరణ. సింధు జలాల ఒప్పందం తక్షణమే అమలు నిలిపివేత, అటారీ వద్ద చెక్పోస్ట్ మూసివేత, పాక్ జాతీయులు భారత్ను వీడి వెళ్లాలని ఆదేశం. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పేర్లతో జాబితా విడుదల. మృతుల్లో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు. జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళిపోతున్న పర్యాటకులు ముష్కరులను కఠినంగా ఆశిస్తామన్న అమిత్ షా. ఇది చూస్తున్నట్టయితే నిన్నటికి ఆ తీవ్రవాదుల ఊహా చిత్రాల్ని మనం చూస్తున్నాం. వారికి ఒక స్కెచ్ చేసిండ్రు. నిజంగా ఇది బాధాకరం అనే పదం కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇది గర్హనీయమైన విషయం. యావత్ భారతదేశం ఖండించాల్సిన విషయం. యావత్ భారతదేశం స్పందించింది, ప్రపంచం స్పందించింది, ప్రపంచంలోని చాలా దేశాల అధ్యక్షులు స్పందించడం జరిగింది. ఇది ఘోర కలి అని చెప్తున్నారు. ఈ దుశ్చర్యకు సంబంధించి చాలా అప్డేట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది సీమాంతర కుట్ర ఏదైతే ఇది ఏదో సీమా లోపల జరిగింది ఈ విషయం కాదు. సీమాంతర కుట్ర అంటే క్రాస్ బార్డర్ టెర్రరిజం అని చెప్తున్నారు. ఎందుకనంటే పాకిస్తాన్కి వెళ్ళినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దీంట్లో పాల్గొన్నట్టు ప్రాథమికంగా అంచనా అయింది. ఎందుకంటే వారి భాష, వారు మాట్లాడే విధానాన్ని బట్టి అది పాకిస్తాన్ సంబంధించిన జాతీయత అని గుర్తించడం జరిగింది. నేడో రేపో విచారణ జరుగుతుంది. భద్రతా దళాలు వారిని పట్టుకోవడమో లేకపోతే ఎన్కౌంటర్ చేయడమో జరుగుతుంది. కాబట్టి వారిని దోషులుగా నిలబెట్టాలంటే వారు పాకిస్తాన్ జాతీయతను నిరూపించి అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఒక దోషిగా చూపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూసినట్టయితే నిన్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏదైతే దేశానికి సంబంధించిన ఇబ్బందులు జరిగినప్పుడు వెంటనే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమవుతుంది. దాంట్లో త్రివిధ దళాధిపతులు కావచ్చు, మిగతా ఉన్నతాధికారులు ఈ దేశంలో ఏ రకంగా అంటే ఒక యుద్ధ వాతావరణం ఉండే పరిస్థితి ఉంది. అక్కడ బార్డర్ మొత్తం కూడా భద్రతా బలగాలు మోహరించినాయి. త్రివిధ దళాలు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, BSF కానీ ప్రతి సైనిక దళాధిపతులు అందరూ స్పందించడం జరిగింది. అందరూ అలర్ట్గా ఉన్నారు. దేశంలో ఒక అలర్ట్ ఉన్నది. నిజంగా కూడా ఏ రకమైన చర్య తీసుకుంటారు అని చెప్పేసి ఆలోచిస్తే 2 గంటలు 3 గంటలు కూడా సమావేశమైన తర్వాత కొన్ని నిర్ణయాలు ప్రకటించడం జరిగింది. దాంట్లో ప్రధానమైన నిర్ణయం చూస్తున్నట్టయితే పాక్ హై కమిషనర్కి సంబంధించి 55 మంది ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ని 33 మందిగా కుదించడం జరిగింది. పాక్ హై కమిషనర్ ఏదైతే రాయబారానికి సంబంధించి దౌత్య విధానాలకు సంబంధించి రాయబార కార్యాలయం ఉంటుందో పాక్ హై కమిషనర్ను వెంటనే విడిచి వెళ్ళాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశానికి వచ్చినటువంటి పాకిస్తాన్ పౌరులు, టూరిస్టులు ఎవరున్నా కానీ 48 గంటల్లోగా వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా భారతదేశం నుంచి పాకిస్తాన్కు ఉన్నటువంటి బార్డర్ వాగా ఒక గేట్ ఉంటుంది, వాగా సరిహద్దు అని చెప్పేసి అక్కడికి ఇక్కడికి రవాణా మార్గాలు కూడా ఉంటాయి, బస్సులు కూడా తిరుగుతాయి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి. దాన్ని కూడా వెంటనే మూసివేసి మన యొక్క చర్యను, మన యొక్క రివెంజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచానికి చెప్పడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు కూడా నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము తీసుకునే ప్రతీకార చర్య వల్ల ప్రపంచం ఆశ్చర్యపోతుంది, ప్రపంచం ఉలిక్కిపడేలా మేము ప్రతీకార చర్య తీసుకుంటామని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. కానీ నిజంగా అదే తీర్చుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే ఏదైతే వేరే దేశాలకు సంబంధించిన విషయానికి వస్తే ఇజ్రాయెల్ కూడా ఇదే రకమైన పరిస్థితి వచ్చింది. ఇజ్రాయెల్లో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడి కాల్పులు జరిపితే కేవలం 48 గంటల్లో వారిని మట్టుపెట్టడమే కాకుండా మొత్తం అక్కడ ఉన్న వ్యవస్థ, తీవ్రవాద ప్రేరేపిత వ్యవస్థను మొత్తం కూడా నిర్మూలించే పరిస్థితి ఉంది. వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు మనం కూడా ఆ రకంగానే ఉండాలి. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలి. మరొకసారి ఇలాంటి పరిస్థితి రాకుండా ఈ దేశాన్ని ప్రశాంతంగా ఉండేలా చూడాలని కోరుకుందాం. ఈనాడులో ఇంకొక వార్త గమనిస్తే హైదరాబాద్ చేరుకున్న సీఎం అని చెప్పేసి వార్త ఉన్నది. గత వారం 10 రోజులుగా రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనలో ఉన్నారు. జపాన్లో అనేక రకాల ఒప్పందాలు చేసుకున్నారు. ఒప్పందాల తర్వాత ఈరోజు వస్తే అలా ప్రజలందరికీ అభివాదం చేస్తూ కనిపిస్తున్నాడు మనకు. నిజంగా ఈ ఒప్పందాలన్నీ సక్సెస్ఫుల్ కావాలి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. కొన్ని ఫేక్ కంపెనీలు, డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు కాకుండా నిజమైన కంపెనీలతో జరిగిన ఒప్పందాలు ఇక్కడ పేపర్ల మీద కాకుండా ఫీల్డ్ మీదకి వచ్చి
అక్కడ నిజంగా లైవ్గా మనకు కనిపించాలి, ఇక్కడ అభివృద్ధి జరగాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని కోరుకుందాం. ఇక్కడ చూస్తే మనం మరొక అంశం గమనిస్తున్నాం. కొత్త జంటల్ని చిదిమేశారు, భార్యల కళ్ళెదుటే భర్తల కాల్చివేత, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ముష్కరులు. మనం చూస్తే వీరి రోదన బాధాకరమైన సంఘటనలు మనం చూస్తున్నాం. ఢిల్లీ విమానాశ్రయంలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భౌతిక కాయంతో వెలిపిస్తున్న ఆయన భార్య. వీరి కొత్త జంట, వీరికి 6 రోజులకి పెళ్ళైంది. ఈయన లెఫ్టినెంట్, అంటే విమానాశ్రయంలో ఈయన లెఫ్టినెంట్ ఒక ఆర్మీలో సేవలు అందిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా బాధాకరమైన విషయం. లెఫ్టినెంట్ వినయ్ అగర్వాల్ 2 ఏళ్ల క్రితమే నేవీలో చేరారు. కేరళలో కొచ్చిన్కి చెందినటువంటి వ్యక్తి. 2 ఇయర్స్ అవుతుంది ఆయన చేరి, పెళ్ళై 6 రోజులు అయింది. ఇది ఒక బాధాకరమైన విషయం. నిజంగా కూడా నిన్న మనం డిస్కషన్ చేసే ప్రపంచం మొత్తానికి కూడా ఒక నివ్వరపోయే విషయం తెలిసింది. వారు చేసిన తప్పేంది అని మనం ప్రశ్నిస్తే, వారు ప్రశాంతంగా సంతోషం కోసం, ఆహ్లాదం కోసం నా దేశంలో, నా దేశ భూభాగమైనటువంటి కాశ్మీర్ అందాలను చూసే స్వేచ్ఛ నాకున్నది, ఈ ప్రజాస్వామ్యం నాకు ఇచ్చింది అని అక్కడికి వెళ్ళడమే వాళ్ళు చేసిన తప్ప. అదొక తప్పు అయితే, అదే తప్పు అనుకుంటే నిజంగా అక్కడ వెళ్ళిన వాళ్ళు చాలామందిని కూడా కొందరిని ఏం చేశారు, మతం ఆధారంగా ప్రశ్నించి నీ మతం ఏంది అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా అక్కడ అన్ని న్యూస్ ఛానల్స్, లేకపోతే జాతీయ అంతర్జాతీయ మీడియా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మతం ఏంది అని అడిగినారు. వారి యొక్క ఆధార్ కార్డులు చూసిండ్రు. ఆధార్ కార్డులు కనుక లేని వాళ్ళకి, వారికి ఉంటే కొన్ని సూక్తులు సంబంధించి, ఆ మతానికి సంబంధించి సూక్తులు ఏవైనా చెప్పమన్నారు. అది కూడా చెప్పలేని వాళ్ళని కాల్చారు. ఇది అది రెండు అన్ని మ్యాచ్ అయినా వారికి అనుమానం ఉంటే నిజంగా పాయింట్లు ఇప్పి చెక్ చేసి మగవాళ్ళనే కాల్చి చంపడం జరిగింది. వాళ్ళు చేసిన తప్పేంది? ఈ దేశంలో పుట్టడమే వాళ్ళు చేసిన తప్ప. ఈ దేశంలో పుట్టడమే కాదు, ఈ దేశంలో హిందువులుగా పుట్టడమే వాళ్ళ తప్ప. నిజంగా అక్కడ వాళ్ళు కనుక హిందువులు కాకపోయి ఉంటే వారి ప్రాణాలు ఈరోజు మిగిలేవి కదా. నిజంగా ఇది ఎంత ఘోరమైన చర్య. ఈ దేశంలో హిందువులుగా పుట్టడమే వారు చేసిన నేరంగా అక్కడ వాళ్ళు ప్రాణాలను తీయడం, ఇది ఒక బాధాకరమైన విషయంగా మనం చూడాలి. నెక్స్ట్ సాక్షి పేపర్ కనుక మనం చూసినట్టయితే, సాక్షిలో కూడా ఇదే అంశం ఇవ్వడం జరిగింది. పాక్కు పంచ్, దౌత్య సంబంధాలకు కత్తెర, ఆ దేశ పౌరులకు వీసాల రద్దు, సింధు ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది బహిష్కరణ, ఇవే విషయాలు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక ప్రధానమైన అంశం మనం చూస్తే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూస్తున్నాం. 65 దాటితే నో పదవి. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం. పిసిసి ప్రక్షాళనకు రోడ్ మ్యాప్. రాష్ట్ర కార్యవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు మార్పులు. 10 ఏళ్లకు పైగా పార్టీకి సేవ చేసిన వారికే ఛాన్స్. జిల్లాకు 2 చొప్పున పరిశీలకులు. రాష్ట్ర స్థాయి పరిశీలకుల సమావేశంలో నిర్ణయం. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారిపై వేటు. ఇది మనం చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ గారు ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన సందర్భంలో పార్టీని ప్రక్షాళన దిశగా ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఒక క్రమశిక్షణగా తీసుకుపోవాలని ఆమె చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా సంచలనాత్మకంగా మారినాయి. ఆమె కఠినంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి చాలా సంకేతాలు ఇచ్చింది. ఆమె సింపుల్గా ఈ రాష్ట్రానికి మొదటిసారి వచ్చినప్పుడు ట్రైన్లో వచ్చింది, ఎవరు నా దగ్గరికి రావద్దు, నాకు బొకేలు ఇవ్వద్దు, సాల్వాలు కప్పొద్దు అని సీరియస్గా చెప్పడం వల్ల సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంకో 2-3 వ్యక్తులు కలిసి ఆమెకు స్వాగతం పలికేందుకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువాను మాత్రమే అందించి స్వాగతం పలకడం జరిగింది. నిరాడంబరంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పేరు మీనాక్షి నటరాజన్ గారు. నిజంగా వారి పార్టీకి ఒక అసెట్గానే చెప్పవచ్చు. వారు ప్రక్షాళన, ఇదంతా కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధం. కాంగ్రెస్ పార్టీ అంతేనా ఆడంబరాలు. ఈ ఆడంబరాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈమె పనిచేస్తుంది. ఈమెను అంగీకరించడం లేదని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈమెను అంగీకరించలేడు, ఆయన కూడా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి ఈమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తూ ఈమెను ఇబ్బందికర పరిస్థితులు గురి చేస్తున్నారని చెప్పినప్పటికీ ఈమెకు అధిష్టానం అండదండలు ఉన్నాయి. రాహుల్ గాంధీ దూతగానే, రాహుల్ గాంధీకి పంపిన వ్యక్తిగానే ఉంది కాబట్టి పార్టీ ఆమె పట్ల చాలా మర్యాదగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక మనం చూసినట్టయితే 65 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎవరికి కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, బ్లాక్ స్థాయిలో పదవులు ఉండయి. వారిని ఏమైనా ఉంటే సలహాదారులుగా మాత్రమే ఉండాలి. నిజంగా పార్టీకి 10 సంవత్సరాలు పనిచేసిన సర్వీస్ రికార్డు ఉంటేనే పదవులు ఇస్తామని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. నిజంగా పనిచేసే వారికి, యూత్కి మేము అవకాశం ఇస్తాం. శరీరంలో శక్తి ఉండి పనిచేయగలిగే శక్తి ఉన్న వాళ్ళకే, పార్టీ కోసం శ్రమించే వాళ్ళకే ఇస్తాం. కాబట్టి 65 ఇయర్స్ దాటితే ఓల్డేజ్ అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇయ్యమనే ఒక అప్డేట్ ఉన్నది. అంతేకాకుండా వీళ్ళకి ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి
35 జిల్లా యూనిట్లు ఉన్నాయి తెలంగాణలో. ఈ 35కు సంబంధించి పరిశీలకులు అక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంటే దాంట్లో ఒక 12 మందో 13 మందో రాకపోతే సమయానికి, అంటే 9 అంటే 9కే రాకపోతే వారిని కూడా ఆ బాధలను తొలగించాలని చెప్తే వెంటనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు స్టేజ్ నుంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, వారిని తొలగించడం జరిగింది. ఇంత స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ అనేది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు, కానీ ఈమె అమలు పరుస్తుంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూద్దాం. మరొక ప్రధానమైన వార్త చూస్తున్నాం. నిప్పుల కొలిమి, రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు, చాలా చోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు. నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల సెల్సియస్ తేమ శాతం పెరగడంతో తీవ్ర ఉక్కపోత. ఇది మనం చూస్తున్నాం. ఈ ఎండాకాలం అనేది టెంపరేచర్స్ పెరుగుతుంటే కామన్గా అది విషయం కాదు, కానీ ఈ టెంపరేచర్స్ అనేది 40+ ఉంటుంది. దాంతోపాటు వడగాల్పులు ఈ 2-3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. వడగాల్పులు అత్యధికంగా వస్తాయని చెప్పేసి చాలామంది వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. డిహైడ్రేషన్ కాకుండా నీటిని గంటకొకసారి ఖచ్చితంగా, దాహం వేయకుండా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా బయటకు అవసరం లేని వాళ్ళు బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. కాబట్టి ఎండకు ఒకటైతే వాతావరణంలో తేమ శాతం సంబంధించి ఎక్కువ కావడంతో ఉక్కపోత కూడా ఇప్పుడు పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎందుకంటే సముద్ర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. సాధారణంగా బీచెస్ ఉన్న దగ్గర వేడి ఉండకుండా అక్కడ ఉక్కపోత విపరీతంగా చెమటలు వస్తుంటాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా మన దగ్గర అదే పరిస్థితి ఉంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల అటు వడగాల్పులు, ఇటు టెంపరేచర్ ఎక్కువ ఉన్నది, అటు హ్యూమిడిటీ పెరగడం వల్ల ఉక్కపోత ఉన్నది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ 3-4 రోజులు వడగాల్పులు అధికంగా ఉండే పరిస్థితి ఉంటే వేసవికి సంబంధించిన ప్రికాషన్స్ అన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. ఇంకొక వార్త, తాజ్మహల్ ఓ అద్భుతం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ 3 పిల్లలతో కలిసి తాజ్మహల్ సందర్శించిన ఫోటో మనం చూస్తున్నాం. తాజ్మహల్ అనేది ప్రపంచ వింతల్లో ఒకటిగా ఉన్న భారతదేశంలోకి వెళ్ళా ఒక అద్భుతమైన ప్రేమకు చిహ్నమైన కట్టడంగా మనం చూస్తున్నాం. ఇక్కడ అమెరికా ఉపాధ్యక్షుడు ప్రతి ఒక్కరూ ఏ దేశం నుంచి వచ్చినా ఖచ్చితంగా తాజ్మహల్ సందర్శించే వెళ్తారు. తాజ్మహల్ యొక్క వాతావరణానికి మంత్రముగ్ధులు అయ్యే పరిస్థితి ఉంటుంది. వార్డ్స్ కూడా అక్కడికి వెళ్ళి నిజంగా ఇది ఒక చారిత్రాత్మక అద్భుతం, ఈ కట్టడాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత, ఇది ప్రపంచ వారసత్వ సంపద అని చెప్పేసి అమెరికా ఉపాధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ వార్తకు సంబంధించి అసలు ఏమిటి సింధు ఒప్పందం అని, పాకిస్తాన్కి సంబంధించి సింధు జలాలకు సంబంధించిన విషయం ఒక వార్త మనం చూస్తున్నాం. ఇది ఈ వార్తకు సంబంధించిన విషయం. ఇది సాక్షి పేపర్కి సంబంధించి ఇవే ప్రధానంగా వార్తలు ఉన్నాయి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్ ఇదే. ఏదైతే కేసీఆర్ గారు ఈ నెల 27 అంటే వచ్చే ఆదివారం నాడు జరుగుతున్నటువంటి రజతోత్సవ సభకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి వార్త మనం చూస్తున్నాం. కేసీఆర్ మాటే గుండె ధైర్యం, గులాబీ జెండాని తెలంగాణకు భరోసా కేటీఆర్. ఆయన ప్రసంగం వినేందుకు ప్రజల ఆరాటం, మహాసభకు స్వచ్ఛందంగా వస్తున్నామంటారు. జనతా గ్యారేజ్లా తెలంగాణ భవన్ చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభ నిర్వహిస్తాం. 60 లక్షల గులాబీ దండుకు ఇదే నా ప్రార్థన. అందరం బయలుదేరి మహాసభకు తరలారే. కాంగ్రెస్ సర్కార్ కరెంటు మీద నమ్మకం లేకనే మహాసభకు 2200 జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎల్గదుర్తి మహాసభలో ఏర్పాట్ల పరిశీలన. ఇది కేటీఆర్ గారు కూడా ఇచ్చిన స్టేట్మెంటు. దీనికి సంబంధించి మనం గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ అంటే నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ ఉట్టి 25 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా, 25 సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సమావేశం ఇది ఎల్గదుర్తి సభ. చెలో వరంగల్ అనే పేరుతోటి రాష్ట్రంలోని నలుమూలల నుంచి 27 తారీఖు నాడు అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని గమనిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఓడిపోయినప్పటి నుంచి అసలు ఎక్కువగా ప్రజల్లో లేరు, అంటే బయట ఫీల్డ్లో లేరు. ఆయన ఫామ్ హౌస్లో లక్షలాది మంది జనాలను కలుస్తున్నప్పటికీ
ఫీల్డ్ మీదకి వచ్చింది ఎంపీ ఎన్నికల సందర్భంగా రావడం జరిగింది. ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆ తర్వాత మళ్ళీ కూడా వారు ఎక్కడ కూడా ప్రెస్ స్టేట్మెంట్లు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ ఎక్కడా పెట్టలేదు, జాతిని ఉద్దేశించి మాట్లాడలేదు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి, జాతీయ రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ గారి ప్రసంగం ఎలా ఉండబోతుంది అనేది ఒకటైతే, 25 సంవత్సరాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినటువంటి టీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక జోష్ నింపేందుకు కూడా ఈ ప్రసంగం ఉంటుంది. కాబట్టి యావత్ భారతదేశం కూడా ఈ కేసీఆర్ గారి ప్రసంగం కోసం ఎదురు చూస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ సమావేశం నిర్వహించాలని చూస్తుంది. ఇది ఈ వార్త యొక్క సారాంశం. ఇంకొకటి ఏంటంటే, ఫార్మాసిటీకి భూముల్లోనే ఫ్యూచర్ సిటీ. ఇదొక వార్త మనం చూసినట్టయితే, న్యాయస్థానానికి ఇచ్చిన హామీ చెల్లుచీటి, ఎన్నికల ముందు మాట ప్రత్యేకంగానే ఇంకో బాట, ఫార్మాసిటీ భూములను దానికే వినియోగిస్తామన్న సర్కార్, హైకోర్టు ఇచ్చిన అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం హామీ, ఆ భూముల్లోనే ఫ్యూచర్ సిటీకి కేబినెట్ ఆమోదం, సాగర్ శ్రీశైలం హైవేల మధ్య ఫోర్త్ సిటీకి మాస్టర్ ప్లాన్, దీని పరిధిలోనే 19,333 ఎకరాల ఫార్మా భూములు, ఫ్యూచర్ సిటీలోనే కంపెనీలకు కేటాయింపులు. 15 నెలలుగా ఒక్క ఎకరాన్ని సేకరించిన ప్రభుత్వం కొత్త సిటీలకు కంపెనీలకు భూమి ఎక్కడి నుంచి తెస్తారు? సాక్షాత్తు హైకోర్టునే రాష్ట్ర సర్కారు తప్పుడు సమాచారం ఇస్తుంది అనేది ఈ వార్త యొక్క సారాంశం. అసలు ఈ దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వము హైదరాబాద్ సంబంధించి పక్కన ఫార్మాసిటీ పేరుతోటి 20,000 పైచిలకు ఎకరాలు సేకరించడం జరిగింది. దానికి సంబంధించి అనేక రకాల వివాదాలు వచ్చినాయి. ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఒకసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చర్చలు జరిగే సందర్భంలో ఈ డిఫరెంట్ స్టేట్మెంట్కి సంబంధించి హైకోర్టు ఇన్వాల్వ్ అయితే, హైకోర్టుకు కూడా వారు అఫిడవిట్ ఏమి ఇచ్చారంటే ఈ ఫార్మాసిటీ భూములను దానికే కేటాయిస్తామని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు మాట మార్చి ఏం చేస్తున్నారు అని అంటే, జపాన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అసలు ఫ్యూచర్ సిటీకి భూమి ఎక్కడి నుంచి తెస్తాడు, ఇంకెక్కడ సేకరిస్తాడు అనే ఆలోచించే పరిస్థితి ఉన్నప్పుడు ఒక్క ఎకరం కూడా ప్రభుత్వం ఇంతవరకు సేకరించలేదు. కాబట్టి ఈ ఫార్మాసిటీ భూములనే ఫ్యూచర్ సిటీకి ఇస్తాం అని చెప్తే దీన్ని వ్యతిరేకిస్తూ చాలామంది రైతులు కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఏదో సిటీ ఆ సిటీ అంటున్నారు, మా దగ్గర నుంచి భూములు లాక్కున్నారు, మాకు ఉపాధి వస్తుంది, మా కుటుంబాలు బాగుపడతాయి, మాకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి మేము ఇస్తే, మళ్ళీ మీరేదో రియల్ ఎస్టేట్ కంపెనీగా అక్కడ మార్చి ప్లాట్లు చేసి వెంచర్లు చేసి అమ్మితే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడ రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని ఖండిస్తున్నది. మీరు ఫార్మాసిటీకే ఇస్తామని చెప్పేసి హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చి హైకోర్టును కూడా తప్పుదో పట్టిస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇది దీనికి సంబంధించిన విషయం. నమస్తే తెలంగాణకు సంబంధించి నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే, ఆంధ్రజ్యోతి ఈ ఉగ్రదాడికి సంబంధించి ఊహా చిత్రాలు అదే విడుదల చేయడం జరిగింది. వాళ్ళు పాకిస్తానీలే, పహల్గాం దాడి ఉగ్రదాడిలో 5గురు ఆ దేశస్తులే, వారి భాష ఆధారంగా గుర్తింపు, దాడిలో పాల్గొన్నది మొత్తం 7గురు, అందులో 2 స్థానికులు, దర్యాప్తు బృందాల వెల్లడి, ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన పోలీసులు, నిఘా వర్గాలు హెచ్చరించిన భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్రదాడి, సైనిక దుస్తుల్లో వచ్చి 70 రౌండ్ల కాల్పులు, ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి. ఇది ఒక వార్త. మనం చూస్తే, ఖాళీ అవుతున్న కాశ్మీర్ను వీడుతున్న పర్యాటకులు, దాడికి నిరసనగా జమ్మూ కాశ్మీర్లో బంద్, మొదటి పేజీలో నలుపు రంగుతో ప్రచురిస్తున్న స్థానిక పత్రికలు, మరో ఉగ్రదాడి జరిగే అవకాశం, నిఘా వర్గాల సమాచారం, రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్రం, దాడితో సంబంధం లేదని పాక్ బొంకడం జరుగుతుంది, అది యథాలాపంగా ప్రతిసారి చేసే పరిస్థితే, సరిహద్దులకు సైన్యం తరలింపు, కరాచీ నుంచి 2 మిలిటరీ విమానాలు, భారత్ ప్రతీకార దాడులపై భయం. ఇది ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూస్తే, పాకిస్తాన్కు మనం అన్ని వైపులా దిగ్బంధం చేసే పరిస్థితి మోడీ గారు తీసుకునే కీలక నిర్ణయాలు ఉన్న సందర్భంలో పాకిస్తాన్ కూడా అలర్ట్ అయిపోయింది. యుద్ధం జరిగినా ఇంకేమైనా బార్డర్లో ఇంకే రకమైన చర్యలు తీసుకున్నా దానికి మేము కూడా సిద్ధమని చెప్తున్నారు. ఆ దాడి మేము చేయలేదని ప్రతిసారి అంతర్జాతీయ సమాజానికి బొంకడం జరుగుతుంది. నిజంగా కూడా పాకిస్తాన్ చేయలేదు అని అంటే ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించినటువంటి ఒక తీవ్రవాద నాయకుడు, ఆ తీవ్రవాద నాయకుడు ఎక్కడున్నాడు అని అంటే, అమెరికా వేటాడితే ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో దాక్కుంటే పాకిస్తాన్ వెళ్ళి చంపడం జరిగింది. కానీ ప్రపంచానికి ఏం చెప్పింది పాకిస్తాన్ అంటే, లాడెన్ మా దగ్గర లేడని చెప్పింది. కానీ అమెరికా వెళ్ళి అక్కడ దాడి చేసి చంపినాక అవునా మాకు తెలియదని చెప్పేసి బొంకడం జరిగింది. ఇప్పుడు మన దేశంలో ముంబై బాంబులకు మూల సూత్రధార అయినటువంటి దావుద్ ఇబ్రహీం నేటికి పాకిస్తాన్లోనే ఉన్నాడని ఎన్నో సాక్ష్యాలు కూడా మనం చెప్తున్నాం. అనేక రకాల తీవ్రవాద సంస్థలను ప్రేరేపిస్తున్నటువంటి కాశ్మీర్లో ఉగ్రవాద సంస్థలు అన్ని నాయకులు కూడా అక్కడనే ఉండడం జరిగిందని ఎన్నో సాక్ష్యాలు ఇచ్చినప్పటికీ
అంతర్జాతీయ సమాజంలో అంతర్జాతీయ వేదికలపైన మాది శాంతికాముక దేశం అని పాకిస్తాన్ని బొంకడం జరుగుతుంది. ఇది యథాలాపం ప్రతిసారి జరిగే విషయమే. ఇది ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూస్తే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశంగా ఇవ్వడం జరిగింది. ఒక బ్యానర్ ఇవ్వడం, సింధు జలాలు బంద్, పాక్పై జలకడ్గం. 1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసిన భారత్, వాటా అటార్నీ సరిహద్దు చెక్పోస్టు తక్షణం మూసివేత, సార్క్ వీసా మినహాయింపు కింద పాకిస్తాన్ ఇళ్లను భారత్లో ప్రవేశానికి నిషేధం, ఇప్పటికే అలా వచ్చిన వారి వీసాల రద్దు. ఈ వీసాపై వచ్చిన పాకిస్తానీలు 45 గంటల్లోగా వెళ్ళిపోవాలి. ఇది ఈ వార్త మనం చూసినట్టయితే ఇది ఒకటి సింధు నదికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్గా మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక చిత్రం మనం గమనిస్తున్నాం. ఇది ఇక్కడ చైనా, ఇది చైనా అంటే ప్రస్తుతం ఇది టిబెట్ని అనే దేశాన్ని దేశం లేకుండా వేసి చైనా ఆక్రమించింది. కానీ మనం ఆ భూభాగాన్ని చైనా అంటున్నాం. ఈ చైనా భూభాగాన్ని మనం గమనించినట్టే చైనా అంటే టిబెట్ హిమాలయాల నుంచి ఈ నది సింధు నది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయినటువంటి సింధు నది ఇలా ప్రవహిస్తూ ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ మన పంజాబ్, మన దేశంలోని పంజాబ్, పాకిస్తాన్లోని పంజాబ్ కలిసి అక్కడ పాకిస్తాన్కి ఎంటర్ అవుతుంది. ఇది సింధు నది యొక్క ప్రవాహం. సింధు నది అనేది సింధు నాగరికత అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుతున్న సందర్భంలో ఈ సింధు నది యొక్క ప్రవాహాన్ని మనం గమనిస్తే ఇలా వెళ్తుంది. ఈ సింధు నదికి సంబంధించి జలాలకు సంబంధించి వివాదాలు ఏందో మనం మాట్లాడతాం. సింధు నది ఒకటే ఉండకుండా తర్వాత ఉపనదులు ఉంటాయి. ఉపనదులు ఏంటంటే జీలం, చీనాబ్, రావి, ఈ 3 ఉపనదులు ఇక్కడ కలుస్తాయి. ఈ 3 ఉపనదులు కలిపి సింధు నది ప్రవాహం పెరుగుతుంది. వాటి యొక్క నీటి లభ్యత వెలిగి పాకిస్తాన్లోకి వెళ్తుంది. తర్వాత మన దగ్గర బియాజ్, సట్లెజ్, ఇవి కూడా ఈ 2 నదులు అంటే తూర్పు వైపు ఈ 3 నదులు, పశ్చిమ వైపు ఈ 3 నదులు ఉండి ఇది పూర్తిగా సింధు నదిగా పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. ఇది ఈ సింధు నది యొక్క చిత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏదైతే ఈ చిత్రాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈ సింధు నది పరిస్థితి ఎలా ఉంది, సింధు నది పూర్వాపరాలు ఏంది అని మనం గమనిస్తే ఒక కీలకమైన అప్డేట్ మనం చూస్తున్నాం. ఆ అప్డేట్ ఏందో మనం గమనిద్దాం. సింధు నది పరివాహక ప్రాంతం, సింధు నాగరికత అనేది మనం గమనిస్తున్నాం. నిజంగా కూడా నీరు లేనిదే నాగరికత లేదు. మనుషుల జీవన విధానం ఎలా స్టార్ట్ అయిందని అంటే నదులు ఎక్కడెక్కడైతే ప్రవహిస్తున్నాయో అక్కడ మనుషులు వెళ్ళి చేరిపోయి అక్కడ వ్యవసాయం నేర్చుకొని అక్కడ నాగరికత ఏర్పడి అక్కడ నగరాలు, పట్టణాలు, పల్లెలు ఏర్పడ్డాయి. నీరు లేనిదే ప్రపంచం లేదు. కాబట్టి ఇప్పుడు ఒక కీలకమైన అప్డేట్ గురించి మనం చర్చిద్దాం. నిన్న జరిగిన ఒక నిర్ణయంలో పాకిస్తాన్ మీద అణుబాంబులు వేయకంటే 4 అణుబాంబులు వేసినా అంత నష్టం జరగదు. కానీ మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పాకిస్తాన్ మీద 10 అణుబాంబులు వేసినట్టే. ఇదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే. ఈ సింధు నదికి సంబంధించి పాకిస్తాన్లో ఈ సింధు నదికి సంబంధించి ఒక 1960లో ఒక ఒప్పందం చేయడం జరిగింది. ఆ ఒప్పందం వరల్డ్ బ్యాంకు చొరవ తీసుకుంటే మన ప్రధానమంత్రి నెహ్రూ కావచ్చు, పాకిస్తాన్ అధ్యక్షుడు ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం వల్ల ఏం జరుగుతుంది అంటే ఏదైతే అంటే చైనా ఈ టిబెట్లో పుట్టినటువంటి సింధు నది నేరుగా ఇలా పాకిస్తాన్కు వెళ్ళే ముందు ఇవన్నీ 6 ఉపనదులుగా మారి ఈ నీటి లభ్యతతో పూర్తి స్థాయిలో వెళ్తున్నటువంటి దీంట్లో అప్పుడు ఒక ఒప్పందం చేయడం జరిగింది. ఏంటి అని అంటే ఈ 3 నదులు ఏదైతే జీలం, చినాబ్, రావి, ఈ 3 నదులు భారత్కు, ఈ మూడు నదులు పాకిస్తాన్కి, ఈ 3 నదుల వాటా అనేది పాకిస్తాన్కి, ఈ 3 నదుల వాటా అనేది ఇండియాకి, ఇలా ఒప్పందాలు షేర్ చేయడం జరిగింది. దీనిలో జరుగుతున్న పరిస్థితి ఏంటి అని అంటే ఇక్కడికి మొత్తం నీటి లభ్యత అనేది ఇక్కడ ఎక్కువైపోతుంది. ఈ సింధు నదికి వెళ్ళే పరిస్థితిలో ఎక్కువైతుంది. పాకిస్తాన్లోకి ఎంటర్ అయితే ఒక అద్భుతమైన నీటి వనరుగా పాకిస్తాన్లో దాదాపు 60%, 70% నీటి వనరులుగా అంటే ఇక్కడ పంజాబ్ ప్రావిన్స్, సింధు ప్రావిన్స్ అంటే 2 రాష్ట్రాలు ఉంటాయి. ఇక్కడ సింధు, పంజాబ్ ప్రావిన్స్లకు సంబంధించి దాదాపు 60 నుంచి 70% జనాల వ్యవసాయం అక్కడి నుంచే వస్తుంది. 60 నుంచి 70% సంబంధించిన జీడీపీకి సంబంధించి కూడా అక్కడి నుంచే ఆదాయం వస్తుంది. 60% రూరల్ అంటే విలేజెస్ నీటి కోసం అక్కడ
స్థిరపడి అక్కడ వ్యవసాయం చేసుకునే కుటుంబాలు ఉంటాయి. మనకు సంబంధించి పంజాబ్ ఎలా ఉంటుందో పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ ఉంటుంది. ఆ పంజాబ్లో కూడా వ్యవసాయం అద్భుతంగా పుష్కలంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఒక 10 అణుబాంబులు వేసినట్టే ఇవాళ పాకిస్తాన్ మీద ఆ రకమైన చర్య చెప్పచ్చు. 1960లో నెహ్రూ చేసుకున్న ఒప్పందం ఒక దుస్థితి ఏంటి అంటే ఇలా 80% ఇది పాకిస్తాన్కే వెళ్తుంది. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈ 80% నీళ్లు సింధుకు సంబంధించి ఏవి ఉన్నాయో ఈ 80% ఫస్ట్ పాకిస్తాన్కే వెళ్తున్నాయి. పాకిస్తాన్కి వెళ్ళాక మిగిలిన 20% మాత్రమే ఇక్కడ మనం వాడుకుంటున్నాం. ఈ 20% మాత్రమే మనం వాడుకుంటున్నాం. 20% మనం వాడుకుంటున్నాం, 80% పాకిస్తాన్కి ఇస్తున్నాం. అంటే ఎంత ఘోరమైన పరిస్థితిలో మన ఒప్పందాలు గత పాలకులు చేసినారో ఆ దౌర్జన్యము ఆ దమననీతి ఏ రకంగా అవుదో మనం గమనిస్తే మనకెంత నష్టం. అసలు ఈ నదుల మీద మనము డ్యామ్స్ కట్టద్దు, ఆనకట్టలు వేయద్దు, అంటే అక్కడ జలాలు వాడుకోవడానికి మనకు హక్కు లేకుండా 80% సింధు నదిని మొత్తం కూడా పాకిస్తానే వాడుకోవాలి, 20% మాత్రమే ఇండియా వాడుకోవాలని నెహ్రూ 1960లో ఒక ఒప్పందం చేయడం జరిగింది. ఈ ఒప్పందం అనేది మనం గమనించినట్టయితే 2 యుద్ధాలు జరిగినాయి. 2 యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఈ ఒప్పందం రద్దు కాలే. 1965లో 1971లో పాకిస్తాన్కు భారత్కు జరిగిన 2 యుద్ధాల తర్వాత కూడా అప్పుడు కూడా ఈ ఒప్పందం రద్దు కాలే. కానీ నిన్న మోడీ గారు తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయంలో ఈ సింధు ఒప్పందం మేము రద్దు చేస్తున్నామని అంటే నేను గతంలో ఇప్పుడు 4 సార్లు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, పాకిస్తాన్ మీద ఒక 4 అణుబాంబులు వేసినట్టే. అంత పెద్ద నిర్ణయం ఇది. పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది, అక్కడ తాగడానికి నీళ్లు ఉన్నాయి, వ్యవసాయానికి నీళ్లు ఉన్నాయి. ఈ దుస్థితి పాకిస్తాన్కి చేరిపోతుంది ఈ ఒప్పందం వల్ల. ఈ ఒప్పందం రద్దు చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే జీలం చినాబ్ రావి నదుల మీద మనం కూడా ఆనకట్టలు వేసుకోవచ్చు. ఆ ఆనకట్టలు వేసుకొని ఆ నీటిని మనమే వాడుకొని ఇక్కడనే అడ్డుకుంటే పాకిస్తాన్కు నీళ్లు వెళ్ళని దుస్థితి పాకిస్తాన్ ఉంటుంది. ఎడారి దేశంగా పాకిస్తాన్ మారిపోతే ఆర్థికంగా దెబ్బతింటుంది, అక్కడ వ్యవసాయం దెబ్బతింటుంది. కాబట్టి ఇది ఒక కీలకమైన అప్డేట్గా మనం గమనించాలి. ఇది ఒక విజయంగా మనం చూసి ఈ ఒప్పందాన్ని రద్దు చేసిన నిర్ణయం ఇలాగే కొనసాగించాలి. దీన్ని ఏదో మళ్ళీ కొనసాగించి మళ్ళీ ఒప్పందం చేసుకుంటాము అని అంటే అది దుస్థితి అవుతుంది. కాబట్టి నెహ్రూ చేసినటువంటి తప్పుని మోడీ చేయకుండా ఉండి ఈ ఒప్పందాన్ని రద్దు చేసి సింధు జలాలను భారతే వాడుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మనం కోరుకుందాం. ఇది ఈ వార్త యొక్క సారాంశం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూస్తే సేమ్ అదే అటారీ వాగా బార్డర్ క్లోజ్ అని చెప్పేసి ఒక ఐటమ్ మనము ఈ అప్డేట్కి సంబంధించే ఉంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం, కర్రెగుట్టల్లో హై టెన్షన్. అంటే ఒకవైపు క్రాస్ బార్డర్ టెర్రరిజం పాకిస్తాన్ అక్కడ ఉంటే ఇక్కడ లోకల్గా మనకు కూడా మావోయిస్టులకి మనకు జరుగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో కర్రెగుట్టలు అనేవి మన తెలంగాణకు సంబంధించి ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో దాదాపు 12,000 మంది పోలీసులను మోహరించి ఇప్పుడు అక్కడ మొత్తం కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. హిడ్మా అనే మావోయిస్ట్ అగ్రనేతకు సంబంధించి వెతుకులాటలో కూంబింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఆయన కోసం అడవిని మొత్తం జల్లెడబడుతున్నారు. ఒక హై టెన్షన్ వాతావరణం ఉన్నది. అక్కడ ప్రజలకు కంటి మీద కునుకు లేదు. అక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా కర్ఫ్యూ వాతావరణంలో బతుకుతున్నారు. ఏ తుటా వచ్చి ఎప్పుడు మాకు తగులుతూ అనే భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ మనం చూస్తున్నాం కర్రెగుట్టల్లో హై టెన్షన్, అడవులను చుట్టుముట్టిన 12,000 మంది బలగాలు మావోయిస్టుల కోసం 2 రోజులుగా కూంబింగ్, హెలికాప్టర్లో బలగాలకు ఆయుధాలు సరుకులు సరఫరా, హిడ్మాదలను టార్గెట్గా ఎన్కౌంటర్. ఈ ఎన్కౌంటరు ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో ఆ రాష్ట్రాల్లో మావోయిస్ట్ పార్టీని అంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అమిత్ షా నాయకత్వంలో తీసుకుంటున్న చర్యల్లో ఇది కీలక దశకు చేరుకుంది అని చెప్పవచ్చు. హిడ్మా అనేది కీలకమైన వ్యక్తి. హిడ్మానే మొత్తం అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ కార్యకలాపాలకు ఒక హెడ్, ఒక సుప్రీం కమాండర్గా ఉన్నటువంటి హిడ్మా టార్గెట్గా చేసి ఈ ఆపరేషన్ చేస్తున్నారు. మరి హిడ్మా దొరికిండా లేదా తప్పించుకుపోయిండని కొన్ని వార్తలు వస్తున్నాయి, దొరికిండని కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ మొత్తం మీద ఈ 2-3 రోజుల్లో ఆ ఎన్కౌంటర్స్ మొత్తం కంప్లీట్ చేసి మావోయిస్టులను మొత్తం అంతం చేయాలనే దృఢ నిశ్చయంతో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఓవైపు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదం కాశ్మీర్లో ఉంటే ఇక్కడ భారత్లో ఈ రకమైన అనిశ్చితి ఉండడం బాధాకరం. త్వరగా అక్కడ గిరిజనులకు ప్రశాంతమైన జీవితం ఉండాలి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అడవుల్లో మన బార్డర్ ఉన్నటువంటి మన అడవుల్లో కూడా ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఉండాలి. అక్కడ గిరిజనులు ప్రశాంతమైన జీవితం కొనసాగాలని కోరుకుందాం. ఇది న్యూస్ పేపర్లో ఈరోజు తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్లో వాటి న్యూస్, వాటి అనాలిసిస్ సంబంధించి మీ ముందుంచే ప్రయత్నం చేసినాం. ఈరోజు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి మీకేమైనా అభిప్రాయాలు ఉంటే సద్విమర్శలు కానీ అభిప్రాయాలు కానీ
కింద కామెంట్లో తెలియజేయండి. మీరు ఈ ఛానల్ Z4 న్యూస్ సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని కొత్త అంశాలతోటి మీ ముందుకు విశ్లేషించే అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చిన అంశాన్ని మీకు నచ్చిన వారికి షేర్ చేయండి అని కోరుకుంటూ మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Z4 న్యూస్.